అడగొచ్చు చేపించుకోవచ్చు అని అడిగాం. అవును, ఇప్పుడు మీరు చెప్పేసిన తర్వాత కూడా వచ్చి అది కాదు ఇది కాదు అన్నప్పుడు అంతే నేనేం చేయను. ఓకే, ఒక నిమిషం, చిరాకు పడ్డారు అను. మార్నింగ్ నాలో చిరాకు చూసావా? మార్నింగ్ నేను చిరాకు పడ్డానా? అండ్ ఆఫ్టర్ మాట్లాడు. నిన్న నైటే చెప్పాను కదా ఏం తింటాం ఈ రోజు ఆఫ్టర్నూన్ అని. ఈ రోజు కాదు కదా చెప్తున్నాను. నిన్న నైటే చెప్పాను నిజంగా. ఈ రోజు ఆఫ్టర్నూన్ అని అన్నారు. నో అది ఫస్ట్ డే కదా, మనమే కొంచెం ఏంటి వెళ్ళండి అని చెప్పి ఫుడ్ తినేసి వస్తాము అంటే అది కాదురా, నీకు యూనిటీ లేదు, రెసిపీ డిసైడ్ అవ్వలేదు అంటే నిన్న నైటే చెప్పేశాము. యాక్చువల్లీ అదే చెప్తున్నా. అసలు పాయింట్ యూనిటీయే కాదురా, నాకు నచ్చింది చేసుకోవచ్చు, నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆవిడ వచ్చి నీ ఒపీనియన్ అడుగుతుంది కానీ మా ఒపీనియన్స్ అడగట్లేదు. ఒపీనియనే కాదు అసలు మమ్మల్ని అడగకూడదు అంటే మేము చెప్పినా సరే మీరు తీసుకోవట్లేదు. ఎందుకంటే నేను ఓనర్, నాకు నచ్చినట్టు నేను చేయించుకుంటా. మీరు వెళ్ళి ఆమెను ఎలా అడుగుతారు? మనము చేస్తే దాన్ని సింపతిలా క్రియేట్ చేసి సింపతిగా మీరు వద్దన్నారు. ఎవరు ఎలాంటిది కూడా అంటే ఒక్కొక్కరు ఏమేమి కావాలి అడగచ్చు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లా. నేను ఒకటే చెప్తాను, చేస్తున్నారు బాగుంది, మీరు ఇచ్చిన ఫుడ్ మేము బాగాలేదు అనట్లే. బట్ ద థింగ్ ఈస్ మీరు చేసినప్పుడు అలా చిరాగ్గా పెట్టడం వల్ల, అలా చేస్తూ ఉండడం వల్ల, అరే నాకు చెప్పకండి రా, నాకు నచ్చింది చేస్తూ ఉండడం వల్ల మాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, అరే చేస్తున్నారు రా కానీ మాకేంటో ఎక్కడో దగ్గర ఏంటో అంత చిరాగ్గా చేస్తున్నారు, అది తినాలనిపించినట్టు మీరు చేస్తున్నారు కష్టపడి, మాకు తినాలనిపించినట్టు అనిపించాలి కదా. మీరు వాళ్ళు చిరాకు చేస్తుంటే ఏందిరా ఆమె అట్లా చేస్తుంది, ఇంకేం తింటానరా ఏదో తినాలి అన్నట్టు తింటున్నాం. కాదు మేము మీకు రెస్పెక్ట్ ఇస్తున్నాం కాబట్టి సాల్ట్ ఎక్కువైనా సరే మేము ఏమి అనలా. ఆమ్లెట్ లో సాల్ట్ ఎక్కువైంది బట్ మేము అర్థం చేసుకున్నాం. మీరు కూడా వచ్చి చెప్పారు చేస్తా అని. మేము మిమ్మల్ని అర్థం చేసుకొని మనుషులు చూడట్లేదు అంటున్నారు. అది వెరీ రాంగ్ థింగ్. ఏదన్నా బాగున్నారంటే మీరు నిజంగా ఫుడ్ బాగా చేశారు కాబట్టి బాగుందని చెప్పాం. బట్ మాకు నచ్చింది కూడా రావాలి. అట్ ద సేమ్ టైం మీరు కొంచెం నీట్ గా ఫుడ్ చేస్తేనే కదా మాకు తినాలి అనిపించాలి. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు మీరందరూ ఒకటి చెప్పేసి ఎవరెవరికి ఏమేమి కావాలో అనేది చెప్పేసి నాకు వదిలేస్తే నేను వండగలుగుతా. ప్రతిసారి కిచెన్ దగ్గరకు వచ్చి అదేంటి ఇదేంటి ఇదేలా అంటే చిరాకు రాకుండా ఉంటుందా? అండ్ ఆల్సో నైట్ టైం మీరు అన్నారు మార్నింగ్ మేము నిన్ననే డిసైడ్ చేసేసాం కదా అని. కానీ నిన్న డిసైడ్ చేసింది మీరు. మార్నింగ్ నేను లేచాక నైట్ మళ్ళీ అక్కడే కూర్చొని మాకు పూరి అండ్ సాగు కాదు, మాకు తర్వాత మధ్యాహ్నంకి పప్పు అండ్ ఇది చేసేయండి కూడా మేము నైటే చెప్పినాం, అక్కడే కూర్చొని చెప్పాం. చెప్పండి ఒక్క నిమిషం, ఎవరైనా ఒకరొకరు మాట్లాడాలి. ఎవరు మాట్లాడారు? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరెవరు ఏమేమి చేసేమని మిమ్మల్ని అడిగారో చెప్పండి. నాకు ఇప్పుడు మన అందరం ఒక్కొక్కటి చెప్పేసాం కదా, ఈ ఐటెం కావాలి ఈ ఐటెం కావాలి, అది ఒకసారి చెప్పండి. నేను నైట్ నాకు ఫస్ట్ చెప్పింది ఏంటో తెలుసా? పూరి అండ్ సాగు చేయండి అని అన్నారు. అవును, ఓకేనా. తర్వాత ఇంకొకరు అన్నారు మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయము, ఎగ్ మిల్క్ చాలు అని అన్నారు. తర్వాత మళ్ళీ కాసేపు అయ్యాక ఉన్నారు అరే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్